అభివృద్ధి శాఖ మంత్రి గారు ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యను క్రమబద్ధం చేయు మరియు పర్యవేక్షించు కమిషన్ సవరణ బిల్లు 2026ను ప్రవేశపెట్టేందుకు అనుమతి కోరతారు. ధన్యవాదాలు అధ్యక్ష. ఈరోజు మా డిపార్ట్మెంట్ ఇదే సుమారుగా 4-5 బిల్స్ ఉన్నాయి అధ్యక్ష. I move for leave to introduce the Andhra Pradesh Higher Education Regulatory and Monetary Commission Amendment Bill 2026. మంత్రి గారి ప్రతిపాదన సభా సమక్షంలో ఉంది. ఇప్పుడు విషయం ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యను క్రమబద్ధము చేయు మరియు పర్యవేక్షించు కమిషన్ సవరణ బిల్లు 2026ను ప్రవేశపెట్టడం. ఈ ప్రతిపాదనకు సుముఖంగా ఉన్నవారు అవును అనండి. సంతోషం. వ్యతిరేకంగా ఉన్నవారు కాదు అనండి. అవునన్నారు అందరూ అవునన్నారు. ప్రతిపాదన ఆమోదించటమైనది. బిల్లు సభలో ప్రవేశపెట్టబడింది. మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి గారు ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యను క్రమబద్ధం చేయు మరియు పర్యవేక్షించు కమిషన్ సవరణ బిల్లు 2026ను పరిగణలోనికి తీసుకునేందుకు అనుమతి కోరతారు. అధ్యక్ష, I move that the Andhra Pradesh Higher Education Regulatory and Monetary Commission Amendment Bill 2026 be taken into consideration. అధ్యక్ష, ఇది చాలా కీలకమైన బిల్ అధ్యక్ష. గతంలో ఏపీ హైయర్ ఎడ్యుకేషన్ రెగ్యులేటరీ అండ్ మానిటరీ కమిషన్ యాక్ట్ అనేది ఉండేది అధ్యక్ష. అది ఇప్పుడు కమిటీ కింద మార్చడం జరుగుతుంది అధ్యక్ష. గౌరవ సభ్యులందరికీ ఒక విషయం తెలియాల్సిన అవసరం ఉంది. హైయర్ ఎడ్యుకేషన్లో అనేక సంస్కరణలు ఈరోజు ప్రజాప్రభుత్వం తీసుకొస్తుంది అధ్యక్ష. దాంట్లో భాగంగా ఈ బిల్లు తీసుకొస్తాం జరిగిన అధ్యక్ష మీరు చూస్తే కమిషనర్ హైయర్ ఎడ్యుకేషన్ మొదటిసారి పోయిన సెషన్లో మనం తీసుకొస్తాం జరిగింది. కమిషనర్ హైయర్ ఎడ్యుకేషన్ మోర్ ఆఫ్ అడ్మినిస్ట్రేటివ్ రిలేటెడ్ ఇష్యూస్, అడ్మిషన్స్కి సంబంధించిన విషయాలన్నీ కూడా వాళ్ళ ఆధ్వర్యంలో పర్యవేక్షణలో జరుగుతుంది అధ్యక్ష. యాప్షీ అనేది కేవలం ఫోకస్డ్ ఆన్ ఎగ్జామినేషన్స్, అదేవిధంగా కరికులంని ఎట్లా బలోపేతం చేయాలి, ఇండస్ట్రీకి లింక్ ఎట్లా చేయాలని దానిపైన యాప్షీ ఏర్పాటు చేస్తాం జరిగింది అధ్యక్ష. ఇప్పుడు ఇది తీసుకొచ్చింది ఏపీ హెచ్ఈఎఫ్ఆర్ఎంసి ఈ కమిటీ ఏదైతే ఉందో అధ్యక్ష, ప్రధానంగా ఎందుకు తీసుకొచ్చామంటే గతంలో ఉన్న కమిషన్ అంతా కూడా కాన్స్టిట్యూషనల్ లిమిట్స్ పరిధి దాటేసి ఈ కమిషనర్ హైయర్ ఎడ్యుకేషన్ యాప్షీకి ఉన్న పవర్స్ అన్నిటిపైన వాళ్ళు ఒక ప్యారలల్ వ్యవస్థగా తయారయ్యి రోల్స్ రెస్పాన్సిబిలిటీస్ క్లియర్గా లేకుండా ఇబ్బందులు ఎదుర్కొంటాం జరిగిన అధ్యక్ష. మనం ఒక్కసారి చూస్తే వాళ్ళు యూజీసీ, ఏఐసిటిఈ, నేషనల్ కౌన్సిల్స్, యాప్షీ, యూనివర్సిటీలు చేయాల్సిన పనులను కూడా ఈ కమిషన్ చేస్తా మొదలుపెట్టి దానివల్ల అడ్మినిస్ట్రేటివ్గా చాలా గందరగోళమైన పరిస్థితి ఏర్పడింది అధ్యక్ష. ప్రజాప్రభుత్వ లక్ష్యం ఒక్కటే, ఈ ఫీ రెగ్యులేటరీ కమిటీ ద్వారా ఎట్టి పరిస్థితుల్లో ఎవరిన కానీ ఏ యూనివర్సిటీ కానివ్వండి, ఏ కాలేజ్ కానివ్వండి, ఎక్కడ ప్రాఫిటీరింగ్ లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఉంది. ఆ ఎస్సెన్స్, సమ్ అండ్ సబ్స్టెన్స్ మేము మెయింటైన్ చేస్తాం జరుగుతుంది. ఎక్కడ దాన్ని అధిగమించుకుని మేము ఎక్కడ ముందరికి వెళ్ళట్లేదు అధ్యక్ష. అంతేకాకుండా అధ్యక్ష, చాలామంది సభ్యులను కలుస్తాం జరిగింది. అనేక మంది నిపుణులు కూడా నాకు చెప్పింది ఏంటంటే, ఓకే అందరికీ మీరు బేస్ ఫీ ఫిక్స్ చేస్తున్నారు బాగానే ఉంది, కానీ క్వాలిటీ ఎక్కడైతే బాగుందో అక్కడ మీరు ఎక్కువ ఫీ ఇవ్వండి, అప్పుడు మాకు కూడా ఇన్సెంటివ్ ఉంటుంది, రీసెర్చ్ చేసినా కూడా మాకు ఒక ఇన్సెంటివ్ ఉంటుందని వాళ్ళు చెప్తాం జరుగుతుంది అధ్యక్ష. అది కూడా ఏర్పాటు చేసినాం ఒక ట్రాన్స్పరెంట్గా. అదేవిధంగా స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ప్రభుత్వ విధానం కనుక స్పీడ్ అండ్ సర్టనిటీతో క్వాలిటీ లింక్ చేసి ఈ ఫీ ఇన్సెంటివైజేషన్, ఫీ ఫిక్సేషన్ చేయాలని లక్ష్యంతో ప్రభుత్వం ఉంది కనుక ఈ కమిటీ ఏర్పాటు చేస్తాం జరిగింది అధ్యక్ష. అంతేకాకుండా అధ్యక్ష, ఇతర రాష్ట్రాల్లో కూడా ఏం జరుగుతుంది అనేది కూడా మేము చూస్తాం జరిగింది. మహారాష్ట్ర, కర్ణాటక, కేరళ, తమిళనాడు కూడా కేవలం ఒక కమిటీ ఏర్పాటు చేసి ఆ కమిటీ ద్వారా ఈ వ్యవస్థను ముందర నడిపిస్తాం జరుగుతుంది అధ్యక్ష. ఈ అమెండ్మెంట్లో చాలా స్పష్టంగా కమిషన్ని కమిటీగా మార్చుతున్నాం. రెండోది, వాళ్ళ పరిధి కేవలం ఫీ రెగ్యులేషను అండ్ ప్రివెన్షన్ ఆఫ్ కమర్షియలైజేషన్, అది చాలా స్పష్టంగా చేసాం. ఈ నాన్ ఫీ ఫంక్షన్స్ అని, ఫీకి సంబంధం లేని ఫంక్షన్స్ అని ఈ కమిటీ పరిధి నుంచి తీసి అది కమిషనర్ హైయర్ ఎడ్యుకేషన్కి ఇస్తాం జరుగుతుంది అధ్యక్ష. గతంలో రిటైర్డ్ హైకోర్టు జస్టిస్ చైర్పర్సన్గా పెట్టాలనుంది, అది మేము కొనసాగిస్తున్నాం. ఎక్స్ అఫీషియో మెంబర్స్ని ఏకంగా జేఎన్టీయూ కానీ
మన ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్, యాప్షీ చైర్మన్ని, కమిషనర్ హైయర్ ఎడ్యుకేషన్, కౌన్సిల్ రిప్రజెంటేటివ్ కూడా దీంట్లో పొందుపరచడం జరుగుతుంది అధ్యక్ష. ప్రొసీజర్ మొత్తం మోడర్నైజ్ చేసి ట్రాన్స్పరెంట్ మెకానిజంగా ఫిక్స్డ్ టైమ్ లైన్స్ పెట్టి ఒక డిజిటల్ రిపోర్టింగ్ ఏర్పాటు చేసి లెజిస్లేటివ్కి అకౌంటబిలిటీ కూడా ఏర్పాటు చేసే లక్ష్యంతో ఈరోజు ఇది తీసుకొస్తాం జరిగిందని గౌరవ సభ్యులందరికీ నేను తెలియజేస్తాం జరుగుతుంది అధ్యక్ష. మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి గారు ఆంధ్రప్రదేశ్ ప్రైవేటు విశ్వవిద్యాలయముల స్థాపన మరియు క్రమబద్ధీకరణ సవరణ బిల్లు 2026ను ప్రవేశపెట్టేందుకు అనుమతి కోరుతారు. అధ్యక్ష, ఐ మూవ్ ఫర్ లీవ్ టు ఇంట్రడ్యూస్ ద ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ యూనివర్సిటీస్ ఎస్టాబ్లిష్మెంట్ అండ్ రెగ్యులేషన్ అమెండ్మెంట్ బిల్ 2026. మంత్రి గారి ప్రతిపాదన సభా సమక్షంలో ఉంది. ఇప్పుడు విషయం ఆంధ్రప్రదేశ్ ప్రైవేటు విశ్వవిద్యాలయముల స్థాపన మరియు క్రమబద్ధీకరణ సవరణ బిల్లు 2026ను ప్రవేశపెట్టడం. ఈ ప్రతిపాదనకు సుముఖంగా ఉన్నవారు అవును అనండి, వ్యతిరేకంగా ఉన్నవారు కాదు అనండి. అవునన్నారు, అవునన్నారు, అందరూ అవునన్నారు, కాదన్నవారు ఒక్కరూ లేరు. ప్రతిపాదన ఆమోదించడం అనేది బిల్లు సభలో ప్రవేశపెట్టినట్టు. మానవ వనరుల అభివృద్ధి శాఖ మార్చులు ఆంధ్రప్రదేశ్ ప్రైవేటు విశ్వవిద్యాలయముల స్థాపన మరియు క్రమబద్ధీకరణ సవరణ బిల్లు 2026ను పరిగణలోనికి తీసుకునేందుకు అనుమతి కోరుతారు. అధ్యక్ష, ఐ మూవ్ దట్ ది ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ యూనివర్సిటీస్ ఎస్టాబ్లిష్మెంట్ అండ్ రెగ్యులేషన్ అమెండ్మెంట్ బిల్ 2026 బీ టేకన్ ఇంటూ కన్సిడరేషన్. అధ్యక్ష, మరి గౌరవ సభ్యులందరూ కూడా ఇది చాలా ఇంపార్టెంట్ బిల్. ఒకసారి మనం పక్క రాష్ట్రాల వైపు చూస్తే ఉత్తరప్రదేశ్లో సుమారుగా 111 యూనివర్సిటీస్ ఉన్నాయి, గుజరాత్లో 100 యూనివర్సిటీస్ ఉన్నాయి, రాజస్థాన్లో ఒక 94 యూనివర్సిటీస్ ఉన్నాయి, కర్ణాటకలో 91 యూనివర్సిటీస్ ఉన్నాయి, తమిళనాడులో 65 యూనివర్సిటీస్ ఉన్నాయి అధ్యక్ష. ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో 56 యూనివర్సిటీస్ ఉన్నాయి అధ్యక్ష. దాంట్లో 22 పబ్లిక్ యూనివర్సిటీసు, 14 ప్రైవేట్ యూనివర్సిటీసు, 7 డీమ్డ్ యూనివర్సిటీసు, 10 సెక్టరల్ యూనివర్సిటీసు, 3 సెంట్రల్ యూనివర్సిటీస్. ఇది కాకుండా అధ్యక్ష 10 నేషనల్ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి అధ్యక్ష. నైసర్ కానివ్వండి, ఐఐటి కానివ్వండి, ఐఎం కానివ్వండి, ఇలాంటి నేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఒక 10 ఉన్నాయి. ఇంతేకాకుండా 2602 ఎఫిలియేటెడ్ కాలేజెస్ ఉన్నాయి అధ్యక్ష. దాంట్లో సుమారుగా 2369 ప్రైవేట్ కాలేజెస్ కూడా ఉన్నాయి అధ్యక్ష. ఇప్పుడు ప్రభుత్వ లక్ష్యం ఏంటంటే కేంద్రంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో చాలా స్పష్టంగా జన్ విశ్వాస్ అంటే డీరెగ్యులేషన్, డీమిస్టిఫికేషన్ చాలా చాలా అవసరం. ఈరోజు స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కేవలం ప్రైవేట్ సెక్టర్కి, ఇండస్ట్రీస్కే కాకుండా అన్ని రంగాల్లో స్పీడ్ ఒక హాల్ మార్క్గా దేశానికి నిలబడాలనేది గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్తాం జరిగింది అధ్యక్ష. దాంట్లో భాగంగా అక్కడ ఒక కమిటీ వేశారు. ఆ కమిటీ ఆధ్వర్యంలో వాళ్ళు వచ్చారు. ఆంధ్ర రాష్ట్రంలో అన్ని శాఖలకు సంబంధించిన సెక్రటరీలను కూడా కలుస్తాం జరిగింది, వాళ్ళతో కూడా సంప్రదింపులు చేస్తాం జరిగింది అధ్యక్ష. దాంట్లో భాగంగా ప్రత్యేకంగా మా హైయర్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో కూడా వాళ్ళు కలుస్తాం జరిగింది. కలిసి వాళ్ళు కూడా అనేక సూచనలు ఇచ్చారు. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం సూచించగలుగుతారు, మళ్ళీ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న లోకల్ కండిషన్స్ బట్టి మనం నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. ప్రత్యేకంగా ఈ అమెండ్మెంట్స్ మనం తీసుకొచ్చేది అధ్యక్ష 5 రకాలు ఉన్నాయి అధ్యక్ష. ఒకటి, ల్యాండ్ వచ్చేగల అధ్యక్ష. గతంలో 50 ఎకరాలు, కనీసం 50 ఎకరాలు భూమి ఉండాలని ఉంది అధ్యక్ష. కేంద్ర ప్రభుత్వం అయితే అసలు ల్యాండ్ పైన నిబంధనలు పెట్టద్దు, ఎందుకంటే ఇప్పుడు అంతా వర్టికల్ వెళ్తున్నాం మనం, ల్యాండ్ ఎందుకని అన్నా కూడా మనం 50 ఎకరాలని 10 ఎకరాలకి తగ్గించాం అధ్యక్ష. ఇది 10 ఎకరాలు అనేది క్యాపిటల్ కోర్ ఏరియా అంటే సిఆర్డిఏ, గ్రేటర్ విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్లో 10 ఎకరాలు పెడతాం జరిగింది అధ్యక్ష. మిగతా అంతా కూడా 15 ఎకరాలు బోత్ ఫర్ బ్రౌన్ ఫీల్డ్ ఆర్ గ్రీన్ ఫీల్డ్ యూనివర్సిటీకి పెడతాం జరిగింది అధ్యక్ష. రెండోది ఇన్వెస్ట్మెంట్, మినిమం ఇంత ఇన్వెస్ట్మెంట్ పెట్టాలని అంటున్నారు అధ్యక్ష గతంలో చట్టంలో. అది కేంద్ర ప్రభుత్వం కూడా ఆ నిబంధన తీయేస్తే బాగుంటుందంటే, సో దేర్ ఫోర్ అమౌంట్ విల్ బి అసెస్డ్ కేస్ బై కేస్. ఒక ఎక్స్పర్ట్ కమిటీ ప్రభుత్వం వేసి కేస్ బై కేస్ రివ్యూ చేస్తాం జరుగుతుంది అధ్యక్ష. ఇది ఎందుకు చెప్తున్నాను అధ్యక్ష, కొన్ని ఫారిన్ యూనివర్సిటీస్ వచ్చినప్పుడు రెంటెడ్ ప్రిమైసెస్లో వాళ్ళు యూనివర్సిటీ స్టార్ట్ చేస్తాం జరుగుతుంది. మొత్తం బిల్డింగ్ తీసుకుని రెంటెడ్ ప్రిమైసెస్లో స్టార్ట్ చేసి కొంచెం క్రిటికల్ మాస్ వచ్చిన తర్వాత వాళ్ళు ఓన్ క్యాంపస్ ఏర్పాటు చేస్తాం జరుగుతుంది. లేదంటే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం చాలా స్పష్టంగా ఎడ్జ్ సిటీ ఏర్పాటు చేయమంటున్నారు. అంటే కేంద్ర ప్రభుత్వం కొంచెం నిధులు ఇస్తుంది, రాష్ట్ర ప్రభుత్వం నిధులు ఇచ్చి భూమి ఇచ్చి ఎడ్జ్ సిటీ ఏర్పాటు చేసి కామన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటు చేస్తే ఫారిన్ యూనివర్సిటీస్, అదేవిధంగా ఇండియాలో ఉన్న
టాప్ యూనివర్సిటీస్ దాంట్లోకి వచ్చి వాళ్ళ యూనివర్సిటీ క్యాంపసెస్ స్టార్ట్ చేయొచ్చు. దేర్ఫోర్ ఈ రూల్ పెడితే చాలా మంది ఇబ్బంది పడతారు, అది సవరించండి వాళ్ళు కోరుతాం జరిగింది అధ్యక్ష. అంతేకాకుండా అధ్యక్ష, ఎండోమెంట్ ఫీ కూడా ఇప్పుడు 5 crores తగ్గిస్తాం జరిగింది అధ్యక్ష. అక్రిడేషన్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే బ్రౌన్ఫీల్డ్ యూనివర్సిటీ ఏకంగా బ్రౌన్ఫీల్డ్ యూనివర్సిటీ కింద కన్వర్ట్ అవ్వాలంటే యూజీసీ గైడ్ లైన్స్ ప్రకారం నాక్ థ్రెషోల్డ్ CGPA 3.01, అంటే యూజీసీ ఏదైతే క్రైటీరియా వాళ్ళు ప్రిస్క్రైబ్ చేశారో ఆ క్రైటీరియాని ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం కూడా తీసుకుంటాం జరిగిన అధ్యక్ష. అంతేకాకుండా గతంలో అధ్యక్ష చాలా ఇంప్రాక్టికల్ నిబంధన పెట్టారు. ప్రపంచంలో ఉన్న టాప్ 100 ఫారెన్ యూనివర్సిటీతో జాయింట్ డిగ్రీ ఉంటేనే మీరు యూనివర్సిటీగా కన్వర్ట్ అవ్వచ్చు అన్నారు అధ్యక్ష. అధ్యక్ష, ఇప్పుడు గ్రీన్ఫీల్డ్ యూనివర్సిటీ ఎవరన్నా ప్రారంభించాలంటే అలాంటి నిబంధన పెడితే ఫారెన్ యూనివర్సిటీస్ ఇమీడియట్గా రారు అధ్యక్ష. ఒక ట్రాక్ రికార్డ్ చూస్తారు, ఒక 3, 4, 5 సంవత్సరాలు ట్రాక్ రికార్డ్ చూసుకున్న తర్వాతనే వాళ్ళు జాయింట్ డిగ్రీకి వచ్చేదాకా ఉంటారు అధ్యక్ష. అది కూడా జాయింట్ డిగ్రీ అధ్యక్ష. సో ఆ నిబంధన కూడా తొలగిస్తూ ఇది ఏర్పాటు చేస్తాం జరిగింది అధ్యక్ష. దీని ద్వారా అధ్యక్ష మీరు చూస్తే ప్రత్యేకంగా గౌరవ సభ్యులందరూ కూడా గర్వపడే విధంగా అధ్యక్ష, మనం మహిళా యూనివర్సిటీ అన్న ఎన్టీఆర్ గారు ఆనాడు పద్మావతి మహిళా యూనివర్సిటీ ఎట్లయితే ప్రత్యేకంగా స్థాపించారు అధ్యక్ష, ఇప్పుడు మనం విష్ణు మహిళా యూనివర్సిటీని మన వాళ్ళకి విసులుబాట కల్పిస్తాం జరిగింది అధ్యక్ష. సో దిస్ విల్ బి ద సెకండ్ ఓన్లీ ఉమెన్ యూనివర్సిటీ ఇన్ ది హిస్టరీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అధ్యక్ష. దానికోసం కూడా ఇది చాలా చాలా అవసరం, మా దగ్గరే మీ దగ్గరనే అధ్యక్ష. అంతేకాకుండా డీమ్డ్ యూనివర్సిటీస్ కూడా అప్గ్రేడ్ చేసినా కూడా ఒక వెసులుబాటు కల్పిస్తున్నాం. ఇంతేకాకుండా స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అనేది ఈ ప్రభుత్వ విధానం కనుక ఫాస్టర్ అప్రూవల్స్ పెట్టి మొత్తం 60 daysలో ఈ ప్రక్రియ మొత్తం పూర్తి చేసి ఆన్లైన్ ట్రాన్స్పరెంట్ విధానం కూడా తీసుకొస్తామని జరుగుతుంది అధ్యక్ష. దీనివల్ల ఏంటంటే ఎక్కువ యూనివర్సిటీస్ని ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. గౌరవ ప్రధానమంత్రి గారు, గౌరవ ముఖ్యమంత్రి గారు పదే పదే చెప్పేది రీసెర్చ్ పైన ఎక్కువ శ్రద్ధ పెట్టాలి. ఏదో కోర్సెస్ ఏర్పాటు చేసాం, పిల్లలకి ఏదో చదువు చెప్పే వాళ్ళ ఉద్యోగాలు ఎత్తుకుంటూ వెళ్తాం కాదు, క్లస్టర్ బేస్డ్ అప్రోచ్ కింద. ఎందుకంటే ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క క్లస్టర్ వస్తుంది. స్పేస్ సిటీ, డ్రోన్ సిటీ, ఆక్వా, సిమెంట్, స్టీల్ సిటీ, మెడికల్ డివైసెస్ మ్యానుఫ్యాక్చరింగ్ సిటీ, ఫార్మా సిటీ, ఇట్లా అనేక క్లస్టర్స్ వస్తున్నాయి అధ్యక్ష. సుమారుగా 22 రకాలైన క్లస్టర్స్ వస్తున్నాయి. అక్కడ ఉన్న యూనివర్సిటీస్ కూడా పెద్ద ఎత్తున రీసెర్చ్ ఓరియంటేషన్కి వెళ్ళాలి. ఆ మోడ్లోకి వెళ్ళాలంటే వీళ్ళందరికీ యూనివర్సిటీ కన్వర్ట్ అయ్యే వెసులుబాట కల్పించాల్సిన అవసరం ఉంది కనుక ఇది ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకొస్తాం జరిగిన అధ్యక్ష. అంతేకాకుండా మీరు చూస్తే అధ్యక్ష, మన ప్రభుత్వం అంటే ప్రజా ప్రభుత్వం వచ్చిన తర్వాత 5 ప్రైవేట్ యూనివర్సిటీస్ వస్తాం జరిగిన అధ్యక్ష. ఒకటి శ్రీ సిటీ ఇంటర్నేషనల్ యూనివర్సిటీస్, రెండోది విష్ణుస్ ఉమెన్ యూనివర్సిటీ, మూడోది చలపతి యూనివర్సిటీ, నాలుగోది RVS యూనివర్సిటీ, ఐదోది ప్రగతి యూనివర్సిటీ అధ్యక్ష. ఇవన్నీ కూడా మనం ఏర్పాటు చేస్తాం జరిగింది. ఎక్కడ కానీ క్వాలిటీ డైల్యూషన్ అనేది మేము చేయము, క్వాలిటీ మెయింటైన్ చేస్తాం, క్వాలిటీ అప్గ్రేడ్ చేపిస్తాం. యూనివర్సిటీస్ అందరు కూడా నేను మ్యాండేట్ ఇస్తున్నా, ఎక్కువ రీసెర్చ్ మీద శ్రద్ధ పెట్టమంటున్నా. అంతేకాకుండా నేను ప్రపంచం మొత్తం తిరిగినప్పుడు అక్కడ ఉన్న యూనివర్సిటీస్ కలిసినప్పుడు వాళ్ళని తీసుకొచ్చి వీళ్ళకి రీసెర్చ్ టైఅప్ కూడా చేస్తాం జరుగుతుంది అధ్యక్ష. యూనివర్సిటీ ఆఫ్ న్యూ సౌత్ వేల్స్ ఇస్ నంబర్ 1 ఫర్ సోలార్ సెల్ రీసెర్చ్ అధ్యక్ష. వాళ్ళ దగ్గర నుంచి ర్యాపిడ్ ప్రోటోటైపింగ్ రీసెర్చ్ సెంటర్ తీసుకొచ్చి ఏకంగా మన ఐఐటి తిరుపతికి అనుసంధానం చేసి వాళ్ళకి రీసెర్చ్ కూడా పెడతాం జరిగిన అధ్యక్ష. అట్లా ఎక్కువ లింకేజ్ చేస్తాం జరుగుతుంది అధ్యక్ష. ఇంతేకాకుండా మనం పోయిన సంవత్సరం కూడా VVIT కూడా మనం యూనివర్సిటీ స్టేటస్ కూడా అందిస్తాం జరిగింది అధ్యక్ష. సో రీసెర్చ్ డ్రివెన్ హై క్వాలిటీ యూనివర్సిటీస్ ఏర్పాటు చేయాలని లక్ష్యంతో ప్రజా ప్రభుత్వం ఉంది. ఎందుకంటే అధ్యక్ష స్కిల్ గ్యాప్ ఉందనేది అందరికి తెలిసిన విషయమే. నేను అనేక మార్లు చెప్పాను, కాలేజీలో చదువుతున్నారు, ఉద్యోగం రాదు. అదే కానీ ఒక కోచింగ్ సెంటర్కి వెళ్తే 4 నెలలు అక్కడ చదువుకుంటారు, ఉద్యోగం వస్తుంది. అంటే స్కిల్ గ్యాప్ అనేది ఉంది. స్కిల్ గ్యాప్ పోవాలంటే యూనివర్సిటీస్ని బలోపేతం చేయాలి, రీసెర్చ్ని బలోపేతం చేయాలి, ఇండస్ట్రీ లింకేజ్ అనేది చాలా చాలా అవసరం అధ్యక్ష. దానికి ఎక్కువ శ్రద్ధ ఇచ్చేటట్టు ట్రస్ట్ ఇచ్చేటట్టు ఈ బిల్ ఏర్పాటు చేస్తాం జరిగిన అధ్యక్ష. మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యా సంస్థల అధ్యాపకుల శ్రేణిలో రిజర్వేషన్ సవరణ బిల్లు 2026ను ప్రవేశపెట్టేందుకు అనుమతి కోరుతారు. అధ్యక్ష, I move for leave to introduce the Andhra Pradesh State Educational Institutions Reservation in Teachers Cadre Bill 2026. గౌరవ మంత్రి గారి ప్రతిపాదన సభా సమక్షంలో ఉంది. ఇప్పుడు విషయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యా సంస్థల అధ్యాపకుల శ్రేణిలో రిజర్వేషన్ సవరణ బిల్లు 2026ను ప్రవేశపెట్టడం.
ఈ ప్రతిపాదనకు సుముఖంగా ఉన్నవారు అవును అనండి, వ్యతిరేకంగా ఉన్నవారు కాదు అనండి. అవునన్నారు, అవునన్నారు, అందరూ అవునన్నారు. ప్రతిపాదన ఆమోదించడమైనది. బిల్లు సభలో ప్రవేశపెట్టబడింది. గౌరవ మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యా సంస్థల అధ్యాపకుల శ్రేణిలో రిజర్వేషన్ సవరణ బిల్లు 2026ను పరిగణలోనికి తీసుకునేందుకు అనుమతి కోరుతారు. అధ్యక్ష, I move that the Andhra Pradesh State Educational Institutions Reservation in Teachers Cadre Bill 2026 be taken into consideration. అధ్యక్ష, ఇది చాలా కీలకమైన అమెండ్మెంట్ అధ్యక్ష. ఎందుకంటే గౌరవ సభ్యులందరూ కూడా తెలుసు, అదేవిధంగా ప్రత్యేకంగా విశాఖపట్నం నుంచి వచ్చిన సభ్యులందరూ కూడా నేను ఎప్పుడు టీచింగ్ వేకెన్సీస్ చాలా ఉన్నాయి యూనివర్సిటీలో, అది భర్తీ చేయమని అందరూ కోరటం జరుగుతుంది అధ్యక్ష. ఒకసారి మనం చూస్తే అధ్యక్ష, లాస్ట్ రిక్రూట్మెంట్ అనేది 2012లో జరిగింది అధ్యక్ష మన స్టేట్ యూనివర్సిటీస్లో. ఇప్పుడు మీరు చూస్తే సుమారుగా 77% టీచింగ్ వేకెన్సీస్ ఈరోజు స్టేట్ యూనివర్సిటీస్ ఉండటం చాలా దారుణమైన పరిస్థితి అధ్యక్ష. అందుకే అధ్యక్ష ఏదైతే జాబ్ క్యాలెండర్ విడుదల చేసాం దాంతో చాలా స్పష్టంగా ఫ్రెష్ రిక్రూట్మెంట్ మొదటి విడతలో 1523 పోస్టులు భర్తీ చేసే లక్ష్యంతో మేము జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తాం జరిగింది అధ్యక్ష. యూనివర్సిటీ రిక్రూట్మెంట్ చాలా కష్టమైన పని. ఎందుకంటే వర్టికల్ హారిజాంటల్ రిజర్వేషన్ పాటించాల్సిన అవసరం ఉంది, యూజీసీ ఇచ్చిన గైడ్ లైన్స్ పాటించాల్సిన అవసరం ఉంది. మనం ఏం నిర్ణయం తీసుకున్నా కూడా లీగల్ స్క్రూటినీకి తట్టుకునే విధంగా ఉండాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. అందుకే అధ్యక్ష మేము కూడా ఏం చేసామంటే రిక్రూట్మెంట్ అంతా కూడా గతంలో జరిగిన లీగల్ ఇబ్బందులు ఏంటి, ఎక్కడెక్కడ జరిగిందని చూసాము, దాంట్లో కేస్ స్టడీస్ ఏంటి, లా పొజిషన్ ఏంటి, అదంతా పరిగణనలో తీసుకున్న తర్వాత ఇప్పుడున్న యాక్ట్ ఏంటంటే గతంలో జరిగిన లీగల్ కేసెస్కి తట్టుకునే పరిస్థితుల్లో లేదు కనుక దానికి అనేక సవరణలు తీసుకొస్తున్నాం అధ్యక్ష. సవరణలోకి వెళ్లే ముందర అధ్యక్ష, మొదటిది ఇప్పుడున్న యాక్ట్లో ఉన్న సమస్య ఏంటంటే ఫ్యాకల్టీని అడ్జస్ట్ చేసే మెకానిజం లేదు అధ్యక్ష. అంటే ఒక ఎనేబులింగ్ ప్రొవిజన్ ఎవరైనా అడ్జస్ట్ చేయాలన్నా వేకెన్సీస్ ఫిల్ చేసినప్పుడు డిపార్ట్మెంట్ వారీగా చేయాలంటే ఇబ్బంది ఉంది అధ్యక్ష. అది నంబర్ 1. రెండోది, డిపార్ట్మెంట్లో రిప్రజెంటేషన్ అంటే రూల్ ఆఫ్ రిజర్వేషన్ డిపార్ట్మెంట్ లెవెల్లో పాటించాలంటే ఆ విసులుబాట ఈరోజు ఈ యాక్ట్ మనకి ఇవ్వట్లేదు అధ్యక్ష. అందుకే సవరణ తీసుకొచ్చాం. అంతేకాకుండా చేంజ్డ్ రిజర్వేషన్ ఫ్రేమ్వర్క్ మొన్న నేను చాలా స్పష్టంగా డిఎస్సి గురించి గౌరవ సభ్యులందరూ కూడా చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను అధ్యక్ష. గతంలో కేవలం వర్టికల్ రిజర్వేషన్ ఉంది. సబర్వాల్ జడ్జ్మెంట్ వచ్చిన తర్వాత వర్టికల్ అండ్ హారిజాంటల్ రిజర్వేషన్, కాంపోజిట్ రిజర్వేషన్ తీసుకొచ్చి మనం రిక్రూట్మెంట్ చేయాల్సిన అవసరం ఉంది. ఆ హారిజాంటల్ రిజర్వేషన్ ఏదైతే ఉందో అంటే మహిళలకి, అదేవిధంగా షెడ్యూల్ కాస్ట్ సబ్ క్లాసిఫికేషన్కి ఉన్న ఏదైతే హారిజాంటల్ రిజర్వేషన్ ఉందో అధ్యక్ష, అదంతా తీసుకొచ్చేదానికి ప్రాపర్గా రాస్టర్ చేసి ఫిక్స్ చేసేదానికి ఈ సవరణ తీసుకొస్తాం జరిగింది అధ్యక్ష. అంతేకాకుండా గతంలో ఏంటంటే ఒక మెకానికల్ అడ్జస్ట్మెంట్ ఉండేది అధ్యక్ష, దానివల్ల ఇబ్బంది పడేవాళ్ళం. ఇంతేకాకుండా అధ్యక్ష సీనియారిటీ అండ్ ప్రమోషన్స్ కూడా అదే డిసిప్లిన్లో ఏర్పాటు చేసాం కూడా ఇది తీసుకొస్తాం జరిగింది. ఇది అర్జెన్సీ ఉంది, ఎందుకంటే రిక్రూట్మెంట్ చేయాలి. ఇప్పటికీ 2 సంవత్సరాలు అయింది. మీ 2 సంవత్సరాలు ఎందుకు పట్టిందంటే గతంలో జరిగిన లీగల్ కేసెస్ ఏంటి, అయినా ఎట్లా అధిగమించుకోవాలి. 2 రిక్రూట్మెంట్లు చేశారు, అది లీగల్ స్క్రూటినీ తట్టుకోకుండా అది కోర్టులో ఉంది కనుక అది అధిగమించుకుని ఎట్లా వెళ్ళాలి దానిపైన చాలా టైం పట్టింది అధ్యక్ష. ఈ అమెండ్మెంట్లో ప్రత్యేకంగా ఏం తీసుకొచ్చామంటే యూనివర్సిటీ యాజ్ ఎ యూనిట్ మెయింటైన్ చేస్తూ ఎంపవరింగ్ రూల్స్ ఫర్ అడ్జస్టింగ్ ఆఫ్ ఎగ్జిస్టింగ్ ఫ్యాకల్టీ విత్ సూపర్ న్యూమరీ పోస్ట్ వేర్ అడ్జస్ట్మెంట్ ఈస్ నాట్ పాసిబుల్. సూపర్ న్యూమరీ ఒకవేళ అడ్జస్ట్మెంట్ కుదరకపోతే సూపర్ న్యూమరీ పోస్ట్ క్రియేట్ చేసి అడ్జస్ట్మెంట్ చేయాలనేది ఒకటి. రెండోది, రిప్రజెంటేషన్ యాజ్ పర్ రిజర్వేషన్ ఏర్పాటు చేయాలి, అది కూడా డిపార్ట్మెంట్లో ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది కనుక అది 2. మూడోది వచ్చేసి డిపార్ట్మెంట్ యాజ్ ఎ యూనిట్ ఫర్ సీనియారిటీ అండ్ ప్రమోషన్స్. ఈ 3 చేసేదానికి ఈ సవరణ తీసుకొస్తాం జరిగింది అధ్యక్ష. గౌరవ మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి గారు ఆంధ్రప్రదేశ్ ప్రైవేటు నైపుణ్య విశ్వవిద్యాలయాల స్థాపన మరియు నియంత్రణ బిల్లు 2026ను ప్రవేశపెట్టేందుకు అనుమతి కోరుతారు. అధ్యక్ష, I move for leave to introduce the Andhra Pradesh State Private Skills University Establishment and Regulation Bill 2026. గౌరవ మంత్రి గారి ప్రతిపాదన సభా సమక్షంలో ఉంది.
ఇప్పుడు విషయం ఆంధ్రప్రదేశ్ ప్రైవేటు నైపుణ్య విశ్వవిద్యాలయాల స్థాపన మరియు నియంత్రణ బిల్లు 2026ను ప్రవేశపెట్టడం. ఈ ప్రతిపాదనకు సుముఖంగా ఉన్నవారు అవును అనండి. చాలా మంచి బిల్లు అండి ఇది. కొంచెం వ్యతిరేకంగా ఉన్నవారు కాదు అనండి. అవునన్నారు. అందరూ అవునన్నారు. ప్రతిపాదన ఆమోదించటమైనది. బిల్లు సభలో ప్రవేశపెట్టబడింది. గౌరవ మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి గారు ఆంధ్రప్రదేశ్ ప్రైవేటు నైపుణ్య విశ్వవిద్యాలయాల స్థాపన మరియు నియంత్రణ బిల్లు 2026ను పరిగణలోనికి తీసుకునేందుకు అనుమతి కోరుతారు. అధ్యక్ష, I move that the Andhra Pradesh State Private Skills University Establishment and Regulation Bill 2026 be taken into consideration. అధ్యక్ష, ఇది చాలా కీలకమైన బిల్ అధ్యక్ష. ఎందుకంటే స్కిల్స్ యూనివర్సిటీని స్కిల్స్ని ఎక్కువ ప్రోత్సహించాలనేది ప్రజాప్రభుత్వ లక్ష్యం. గౌరవ ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా కేంద్రంలో గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు పదే స్కిల్స్ని పెద్ద ఎత్తున ప్రోత్సహించాలి, వొకేషనల్ని కూడా పెద్ద ఎత్తున సెలబ్రేట్ చేయాలి, మార్కెట్ కావాల్సిన స్కిల్స్కి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని వాళ్ళు కూడా సూచించారు అధ్యక్ష. మీరు చూస్తే ఈరోజు భారతదేశ ఎకానమీ ప్రపంచంలో ఏ ఎకానమీ గ్రో అనే విధంగా గ్రో అవుతుంది అధ్యక్ష. దాంట్లో ప్రధానంగా మీరు చూస్తే మ్యానుఫ్యాక్చరింగ్ కానివ్వండి, ఎనర్జీ కానివ్వండి, హెల్త్ కానివ్వండి, ఐటీ కానివ్వండి, అదర్ ఎలైడ్ సెక్టర్స్ పెద్ద ఎత్తున గ్రో అవుతున్నాయి అధ్యక్ష. దానికి పరిగణంగా అధ్యక్ష, ఈ ఇన్వెస్ట్మెంట్స్కి స్కిల్ అండ్ జాబ్ రెడీ వర్క్ ఫోర్స్ లోకల్గా అవసరం ఉంది అధ్యక్ష. ఇండస్ట్రీ అలైన్డ్ ఈ స్కిల్లింగ్ అనేది చాలా కీలకమైంది అధ్యక్ష. ఎందుకంటే నేను ఇండస్ట్రీస్తో మాట్లాడినప్పుడేమో పిల్లలు లేరంటారు, పిల్లలు కలిసినప్పుడేమో ఉద్యోగాలు లేదంటారు. గ్యాప్ ఏంటంటే స్కిల్. ఆ స్కిల్ గ్యాప్ అనేది ఏర్పడింది కనుక దాన్ని అధిగమించడానికి ఇది ఒక అద్భుతమైన అవకాశం అధ్యక్ష. ఎందుకంటే కన్వెన్షనల్ హైయర్ ఎడ్యుకేషన్ అది వేరే అబ్జెక్టివ్స్, టీచింగ్, అసెస్మెంట్, రీసెర్చ్ అబ్జెక్టివ్స్ వేరే అధ్యక్ష. ఇది నెక్స్ట్ లెవెల్ జాబ్స్ కోసం అద్భుతంగా పనిచేస్తుంది అధ్యక్ష. అంతేకాకుండా కేంద్రంలో కూడా ఒక నేషనల్ పాలసీ వచ్చింది అధ్యక్ష. NEP 2020లో NSQF, NCRF కింద ప్రత్యేకంగా స్కిల్ ఎడ్యుకేషన్ని హైయర్ ఎడ్యుకేషన్లోకి వీవ్ చేయాలని కూడా వాళ్ళు కూడా సూచించారు అధ్యక్ష. అంతేకాకుండా మేము పక్క రాష్ట్రాల్లో ఏం జరిగిందో కూడా చూసాము. మహారాష్ట్ర, గుజరాత్, రాజస్థాన్, తెలంగాణలో ప్రత్యేకంగా స్కిల్ యూనివర్సిటీస్ ఏర్పాటు చేయడానికి ఒక ప్రత్యేక యాక్ట్ కూడా వాళ్ళు తీసుకొచ్చారు అధ్యక్ష. సో ఇదేంటంటే మేము బలంగా నమ్మేది ఈ ఇన్స్టిట్యూషన్స్ అంతా కాంప్లిమెంటరీగా ఉంటాయి. టెక్నికల్ ఎడ్యుకేషన్ ఒక భాగం అయితే స్కిల్ ఎడ్యుకేషన్ ఇంకో భాగంగా కాంప్లిమెంటరీగా పనిచేస్తాం అధ్యక్ష. దీంట్లో ప్రధానమైన అంశం కాంపిటెన్సీ బేస్ ఎడ్యుకేషన్ని ఫోకస్గా పెట్టుకున్నాం. NSQFకి కావాల్సిన లింకేజ్ చేస్తున్నాం. ప్రాక్టికల్ ట్రైనింగ్, అప్రెంటిస్షిప్, ఆన్ ద జాబ్ ఓరియంటేషన్ పైన ఎక్కువ శ్రద్ధ పెడతాం జరిగింది అధ్యక్ష. ఈరోజు స్కిల్స్ యూనివర్సిటీ ఏర్పాటు చేయాలంటే గ్రీన్ ఫీల్డ్ ఒక ఆప్షన్ ఉంది, బ్రౌన్ ఫీల్డ్గా ఉంది. అంటే ఒక ITI కానివ్వండి, పాలిటెక్నిక్ కానివ్వండి, స్కిల్ యూనివర్సిటీ కింద మారడం కూడా ఒక అవకాశం కల్పించాం అధ్యక్ష. అంతేకాకుండా రికగ్నైజ్డ్ యూనివర్సిటీస్ ఏదైతే గతంలో ప్రైవేట్ యూనివర్సిటీస్ కింద 2016 యాక్ట్ కింద రికగ్నైజ్ చేసాం, వాళ్ళు కూడా స్కిల్ యూనివర్సిటీగా ఎవరైనా కన్వర్ట్ అవ్వాలంటే వాళ్ళు కూడా వెసులుబాటు కల్పిస్తాం జరిగింది అధ్యక్ష. ఇక్కడ చాలా స్పష్టంగా ఇండస్ట్రీ ఎంబెడెడ్ డెలివరీ అండ్ గవర్నెన్స్ ఏర్పాటు చేసి హబ్ అండ్ స్పోక్ మోడల్ ఏర్పాటు చేసి ఎక్కువ ఇండస్ట్రీని స్కిల్కి అనుసంధానం చేసేటట్టు అధ్యక్ష. ఇప్పటికీ ప్రభుత్వ ITIs అన్ని కూడా ఒక్కొక్క కంపెనీని దత్తకు తీసుకోమని, ఒకటి కియా తీసుకుంది, ఇంకొకటి మన ఈసుజు తీసుకుంది, సుజులాన్ ఒక 3 ITIs దత్తకు తీసుకుని వాళ్ళకి కావాల్సిన స్కిల్స్ అన్ని కూడా ఎక్విప్మెంట్ వాళ్ళే ఇచ్చి ట్రైనింగ్ కూడా ఏర్పాటు చేస్తాం జరిగింది అధ్యక్ష. కియావతి వాళ్ళే నిధులు ఇచ్చి ప్రత్యేక కొత్త ITI కూడా వాళ్ళే నిర్మిస్తాం కూడా జరుగుతుంది అధ్యక్ష. అట్లా ఇండస్ట్రీని దగ్గరగా తీసుకురావాలి, వాళ్ళ ఇండస్ట్రీకి కావాల్సిన స్కిల్ మేము అందజేయాలనే లక్ష్యంతో మేము ఉన్నాం అధ్యక్ష. అంతేకాకుండా అధ్యక్ష, ఇది ప్రధానంగా అవుట్కమ్ బేస్డ్ ఓరియంటెడ్ పైన ఎక్కువ శ్రద్ధ పెడతాం జరుగుతుంది అధ్యక్ష. గౌరవ సభ్యులు కూడా ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. ఈరోజు మీరు చూస్తే శ్రీ సిటీ ఇంటర్నేషనల్ యూనివర్సిటీకి నేను ఓపెన్ చేస్తాం జరిగింది అధ్యక్ష. ఇది ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఇన్ ద కంట్రీ అధ్యక్ష. ఇది జర్మన్ మోడల్ని చూసి దాన్ని అడాప్ట్ చేసుకుంటాం జరిగింది అధ్యక్ష. ఈ మోడల్ ఒకసారి కానీ మనం అందరం చూస్తే సుమారుగా 33% సమయమే పిల్లలు క్లాస్ రూమ్లో ఉంటారు అధ్యక్ష. 66% సమయం వాళ్ళ కంపెనీకి వెళ్ళి కంపెనీలో అప్రెంటిస్షిప్ చేస్తారు. సో ఆన్ ద జాబ్ ట్రైనింగ్. సో నేను ఎలక్ట్రికల్లో చేయాలనుకుంటే
ఆ సంబంధించిన కంపెనీలో వెళ్ళి పనిచేస్తారు. ఆర్ రెఫ్రిజిరేషన్ ఎక్స్పర్ట్ అవ్వాలంటే రెఫ్రిజిరేషన్ సంబంధించిన కంపెనీలో వాళ్ళు పనిచేస్తారు. ఎందుకంటే అక్కడ కెరియర్ ఉంది, ఎల్జీ ఉంది, ఇట్లా అనేక ఏసీ కంపెనీలు ఆల్రెడీ ఉన్నాయి. డైకిన్ కూడా ఇప్పుడు ఉంది, బ్లూ స్టార్ ఉంది. సో అక్కడ వాళ్ళకి విసులుబాటు కల్పిస్తున్నాం. సో ఇక్కడ 33% ఇక్కడ క్లాస్ రూమ్లో నేర్చుకుంటారు, మళ్ళీ 66% అక్కడికి వెళ్ళి వాళ్ళు ఆన్ ద జాబ్ ప్రాక్టికల్ ట్రైనింగ్ అందిస్తాం జరుగుతుంది అధ్యక్ష. ఇది 48 వీక్ క్యాలెండర్ ప్రోగ్రామ్ అధ్యక్ష. గతంలో ఏంటంటే 30 వారాలు ఉన్నాయి, ఇది కొంచెం పెంచుతాం జరిగింది అధ్యక్ష. ఇది యూజీసీ రికగ్నైజ్డ్ డిగ్రీ, అందిస్తున్నాం అధ్యక్ష. సో ఇది ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ అధ్యక్ష. ఎందుకంటే ఇండస్ట్రీ అలైన్మెంట్ చాలా అవసరం. ఎక్కువ ఇండస్ట్రీ అలైన్మెంట్ పైన ఎక్కువ శ్రద్ధ పెడుతున్నాం. ఇండస్ట్రీ అలైన్మెంట్ ఎంత పర్ఫెక్ట్గా ఉంటే అంత ఎక్కువ ఎంప్లాయబిలిటీ ఉంటుంది. సింపుల్ లాజిక్. సో దానికోసం ఇది అధ్యక్ష. అంతేకాకుండా పాలసీ కూడా కేంద్ర ప్రభుత్వం పెట్టిన ఎన్ఈపీ 2020కి గ్రేటర్ పాలసీ అలైన్మెంట్ కూడా తీసుకొచ్చా అధ్యక్ష. ఇంకా ఆంధ్ర రాష్ట్రానికి ఎందుకు ఇది చాలా రెలవెంట్ అంటే ఎక్కువ శాతం ఈరోజు మ్యానుఫ్యాక్చరింగ్ ఒక రాయలసీమకు వస్తుంది అధ్యక్ష. రైజింగ్ రాయలసీమ కింద ఈరోజు ఫైటర్ జెట్ తయారు చేసే పరిశ్రమలు వస్తున్నాయి, బుల్లెట్లు తయారు చేసే రాయల్ ఎన్ఫీల్డ్ వస్తుంది, కారులు తయారు చేసే కియా ఆల్రెడీ ఉంది, ఇసుజు ఆల్రెడీ ఉంది, హీరో మోటార్స్ ఉంది, ఇంకా సోలార్ ప్యానెల్స్ తయారు చేసే అనేక పరిశ్రమలు ఆల్రెడీ వచ్చాయి. ఎలక్ట్రానిక్స్, సెల్ ఫోన్, టీవీలు తయారు చేసే పరిశ్రమలు కూడా ఆల్రెడీ అక్కడ వచ్చినాయి కనుక ఇది చాలా క్రిటికల్ అధ్యక్ష. ఈ స్కిల్లింగ్ అనేది మోర్ అండ్ మోర్ క్రిటికల్ అయింది అధ్యక్ష. అంతేకాకుండా అధ్యక్ష ఉభయ గోదావరి జిల్లాలో ఆక్వా చాలా కీలకమైన పాత్ర ఉంది అధ్యక్ష. కానీ ఆక్వాలో మనం 5-6 సంవత్సరాల క్రితం ఏ కమోడిటీ అయితే మనం ఫార్మింగ్ చేస్తున్నాం అదే కమోడిటీ ఈరోజు ఉన్నాం అధ్యక్ష. వాల్యూ ఎడిషన్ ఎక్కడ జరగట్లేదు, స్కిల్ ట్రైనింగ్ ఎక్కడ జరగట్లేదు, స్కిల్ అప్గ్రేడేషన్ జరగట్లేదు అధ్యక్ష. సో ఇట్ ఈస్ స్టార్టింగ్ పాయింట్ కరెక్టే, కానీ అక్కడి నుండి కుదరదు అధ్యక్ష. టైం టు టైం అప్గ్రేడేషన్ కూడా చాలా అవసరం కనుక లోకల్ రిక్వైర్మెంట్ బట్టి లోకల్ స్కిల్లింగ్ని ఎక్కువ శ్రద్ధ పెట్టి యూనివర్సిటీస్ కూడా వస్తే స్కిల్లింగ్ పైన కూడా వాళ్ళు ఎక్కువ హోంవర్క్ చేసి ఇండస్ట్రీ టైప్ చేయడం కూడా చాలా మెరుగైన అవకాశాలు కల్పించగలుగుతాం అధ్యక్ష. అంతేకాకుండా అధ్యక్ష గతంలో వొకేషనల్ అనేది బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ కింద ఉండేది అధ్యక్ష. అది బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ నుంచి కమిషనర్ ఆఫ్ స్కిల్ ఎడ్యుకేషన్కి ట్రాన్స్ఫర్ చేసి ఎక్కువ శ్రద్ధ స్కిల్లింగ్ మీద పెడుతున్నాం అధ్యక్ష. వొకేషనల్ మీద కూడా ఎక్కువ పెడుతుంది. ఎందుకంటే ఈరోజు చూస్తే అధ్యక్ష లిఫ్ట్ మెకానిక్స్ షార్టేజ్ ఉంది, అదేవిధంగా ఎలక్ట్రీషియన్ షార్టేజ్ ఉంది, ప్లంబర్ షార్టేజ్ ఉంది అధ్యక్ష. ఈరోజు లిఫ్ట్ మెకానిక్కి 35,000 రూపాయలు జీతం ఇస్తామన్నా కూడా లిఫ్ట్ మెకానిక్లు దొరికే పరిస్థితి లేదు అధ్యక్ష. సో ఇండస్ట్రీ నుంచి ఆ ఫీడ్బ్యాక్ వస్తుంది అధ్యక్ష మాకు. సో ఇండస్ట్రీకి ఎక్కువ అనుసంధానం చేసినా కూడా వొకేషనల్ పైన కూడా ఎక్కువ శ్రద్ధ పెట్టాలి. వొకేషనల్ ఎడ్యుకేషన్ కూడా ఎక్కువ సెలబ్రేట్ చేయాలి. అది కూడా ఒక కెరియర్ పార్ట్ ఉందనేది చాలా తెలియజేయాల్సిన బాధ్యత మన పైన ఉంది అధ్యక్ష. అంతేకాకుండా అధ్యక్ష వొకేషనల్లో కూడా ఒకసారి చూస్తే ఈరోజు మనకి 2-వీలర్ మెకానిక్స్ ఉన్నారు, మనకి బిఎస్ అప్గ్రేడేషన్ అంటే భారత్ స్టాండర్డ్ అప్గ్రేడేషన్ వచ్చిన తర్వాత అంత టెక్నాలజీతో అనుసంధానం. పాదయాత్రలో కూడా మెకానిక్స్ కలిసినప్పుడు నేను వాళ్ళతో మాట్లాడా. ఇప్పుడు వాళ్ళకి టెక్నాలజీతో అనుసంధానం చేయాలి అధ్యక్ష. ఐదర్ వాళ్ళు ఫోన్ అయినా కనెక్ట్ చేయాలి ఆ స్కూటర్కి, లేదంటే ల్యాప్టాప్ ద్వారా కనెక్ట్ చేసి ఇష్యూ ఎక్కడుందో వాళ్ళు డయాగ్నోస్ చేయాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. అందుకే సంబంధించిన కంపెనీలతో ఐటీఐస్తో అనుసంధానం చేసి అవసరమైన ఎక్విప్మెంట్ వాళ్ళు సిఎస్ఆర్ ద్వారా కూడా ఇవ్వండి అని చెప్పి ఇది అనుసంధానం చేసి మన ఈవెన్ 2-వీలర్ మెకానిక్స్ని స్కిల్ అప్గ్రేడ్ చేయాలి, 4-వీలర్ మెకానిక్స్కి స్కిల్ అప్గ్రేడ్ చేయాలి, పెద్ద హెవీ ట్రక్స్ మెకానిక్స్ కూడా వాళ్ళు స్కిల్ అప్గ్రేడ్ చేయగలిగితే వాళ్ళు కూడా ఎక్కువ ఆదాయం వస్తుంది. ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి గారు స్వర్ణాంధ్ర విజన్ 2047 ఉందో అది సాధించాలి. $2.4 ట్రిలియన్ ఎకానమీ అవ్వాలంటే స్కిల్లింగ్ చాలా అవసరం. అందుకే గౌరవ ముఖ్యమంత్రి గారు మా అందరు చెప్తారు 50,000 హోటల్ రూమ్స్ ఆంధ్ర రాష్ట్రంలో రావాలి. 50,000 హోటల్ రూమ్స్ రావాలంటే దానికి కావాల్సిన స్టాఫ్ కూడా స్కిల్లింగ్ చేయాలి అధ్యక్ష. ఎందుకంటే రెస్టారెంట్కి స్కిల్లింగ్ చేయాలి, హౌస్ కీపింగ్కి స్కిల్లింగ్ చేయాలి, బ్యాంక్వెట్ మేనేజ్మెంట్కి స్కిల్లింగ్ చేయాలి, కాన్షియస్ సర్వీస్కి స్కిల్లింగ్ చేయాలి. ఇది కంప్లీట్లీ డిఫరెంట్ ఎక్సర్సైజ్ అధ్యక్ష. ట్రెడిషనల్ యూనివర్సిటీస్ చేసేది కాదు, ప్రత్యేకంగా స్కిల్లింగ్ యూనివర్సిటీస్ చేసేది అధ్యక్ష. సో ఆ విజన్ 2047 ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి గారు ఉందో ఆ విజన్కి అనుసంధానం అయ్యే విధంగా ఈరోజు ప్రత్యేకంగా ఈ స్కిల్లింగ్ యూనివర్సిటీస్ ఏర్పాటు చేసాం, వెసులుబాటు కల్పిస్తాం జరిగింది. 25% ఆఫ్ ద కంట్రీస్ ఇన్వెస్ట్మెంట్ రాష్ట్రానికి వచ్చే ఈ సమయంలో ఈ స్కిల్లింగ్ యూనివర్సిటీ అనేది మోస్ట్ టైమ్లీ మంత్రి గారు. ద వే యూ హ్యావ్ ఇంటరాక్టెడ్ అండ్ ఎక్స్ప్లెయిన్ టు పీపుల్ ఇట్ ఈస్ రియల్లీ ఎగ్జాంపులరీ. ప్రవేశపెట్టిన 4 బిల్లుల్లో కూడా పూర్తిగా ఆకలింపు చేసుకుని
చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు. మీకు నా ప్రత్యేక ధన్యవాదాలు. ఇప్పుడు ఈ మంత్రి గారు ప్రవేశపెట్టిన ఈ 4 బిల్స్పై చిన్న చర్చ. తెనాలి శ్రావణ్ కుమార్ గారు. ఇక్కడ 2 పేర్లే ఉన్నాయి. ధన్యవాదాలు అధ్యక్ష. క్లుప్తంగా రాష్ట్రాలలో విద్యాశాఖ నూతన పరవళ్లు తొక్కుతున్న అంశాన్ని మనందరం